ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో చాలాసార్లు మనకు అన్యాయం చేసిన వారు ఉంటారు. మన హృదయాన్ని బాధపెట్టిన వారు ఉంటారు. అప్పుడు మన మనసులో ఒక ప్రశ్న వస్తుంది, ఇలాంటి వారిని ఎన్నిసార్లు నేను క్షమించాలి? ఈ ప్రశ్న అపోస్తుడైన పేతురు గారు యేసు ప్రభుని అడిగి ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనంలో, ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేసియుండా నేను ఎన్ని పర్యాయములు అతనిని క్షమింపవలను? 7 పర్యాయములా అని అడిగాను. అప్పుడు యేసు ఇలా సమాధానమిచ్చాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు యేసు 7 కాదు 7 పర్యాయములు అని సమాధానమిచ్చెను. అంటే యేసు చెప్పినది ఏమిటి అంటే, క్షమించుటకు పరిమితి ఉండకూడదు. క్షమించుట మన క్రైస్తవ జీవితంలో ఒక ముఖ్యమైన గుణము. ఈ సత్యాన్ని మరింత స్పష్టంగా అర్థమయ్యేలా యేసు ఒక ఉపమానం ద్వారా చెప్పారు. ఒక రాజు తన సేవకులో లెక్కలు చూసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఒక సేవకుడు రాజుకు 1,000,000 వరహములు అప్పు పెట్టాడు. అది చాలా పెద్ద మొత్తం. అతను ఆ అప్పు చెల్లించలేకపోయాడు. అప్పుడు రాజు అతని భార్యను, పిల్లలను అమ్మి అప్పు తీర్చమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ సేవకుడు రాజు పాదాల మీద సాగిలపడి ఇలా వేడుకున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 26వ వచనంలో, ప్రభువా, నాపై సహనము ఉంచుము, నేను అన్నియు చెల్లింతును. రాజు అతని పరిస్థితిని చూసి కరుణపడి, జాలిపడి, దయచూపి అతను అప్పును పూర్తిగా క్షమించాడు. ఆ సేవకుడు బయటకు వెళ్ళి తర్వాత తనకు 100 దినారములు అప్పు చేసిన మరొక సేవకుని చూసి అతను తనని గొంతు పట్టుకొని ఇలా అడిగాడు, నా అప్పు చెల్లించు. అప్పుడు ఆ సేవకుడు కూడా ప్రాధేయపడి ఇలా వేడుకున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 29వ వచనంలో, నాపై సహనముంచుము, నేను నీకు చెల్లింతును. కానీ అతను అతనిని క్షమించలేదు. అతన్ని జైల్లో వేయించాడు. ఈ విషయం ఇతర సేవకులు చూసి రాజుకు తెలియజేశారు. అప్పుడు రాజు అతన్ని పిలిచి ఇలా అన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 32, 33 వచనములలో, దుష్ట సేవకుడా, నీవు నన్ను వేడుకున్నందుకు నేను నీ అప్పంతా క్షమించితిని. నీవు నీ తోటి సేవకుని మీద కనికరము చూపవలసినది కదా. అప్పుడు రాజు కోపపడి అతన్ని శిక్షించాడు. ఈ ఉపమానం ద్వారా యేసు మనకు చెప్పేది, దేవుడు మనలను క్షమించినట్లే మనం ఇతరులను కూడా క్షమించాలి. ఇదే విషయాన్ని యేసు తన జీవితంలో చూపించాడు. ఆయన శిలువపై ఉన్నప్పుడు కూడా తనను బాధించిన వారిని క్షమించాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమింపుము. ప్రియమైన పరలోక తండ్రి, నీవు మా పాపాలను ఎంతో ప్రేమతో క్షమించినందుకు నీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాము. ప్రభువా, కొన్నిసార్లు మేము ఇతరులను క్షమించలేక మా హృదయంలో కోపము మరియు బాధను ఉంచుకుంటున్నాం. ఈరోజు మా హృదయాలను మార్చుము. మాకు క్షమించే హృదయం, ప్రేమించే మనసును అనుగ్రహించుము. యేసుక్రీస్తు శిలువపై ఉన్నప్పటికీ తనను హింసించిన వారిని క్షమించినట్లే మేము కూడా మా సహోదరులను క్షమించే కృపను మాకు ప్రసాదించుము. మా జీవితమంతా ప్రేమ, కనికరము, క్షమాపణతో నిండియున్నట్లు మాకు సహాయం చేయము. ఇదంతా మా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.